మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం అనేది మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంది మిత్రమా. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడే మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది మిత్రమా. దేవుడు వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి సృష్టించాడు. కానీ మనమే వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి రుచిని పోగొడుతుంది. అలాగే మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. మన అవసరం లేని చోట తల దూర్చకపోవడమే వివేకవంతుల లక్షణం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాలలో నలుగురిలో మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. రేపటి రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నిన్ను అన్న వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో. మన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా గుర్తుంటుంది. నీకు ఎవరు ఏమి ఇస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం అలవాటు చేసుకో. అది ప్రేమైనా, గౌరవమైన, పంతం, విలువైన, నమ్మక ద్రోహం ఏదైనా వడ్డీతో సహా ఇచ్చేసేయి. గమ్యం వైపుకు ఇప్పుడే మెల్లగా అడుగులు వేస్తున్న వారికి గమ్యం కష్టంగానే ఉంటుంది. అయినా వెనుకడుగు వేయకు. కాస్త కష్టమైనా ముందుకే అడుగులు వేయి, నీ గమ్యం చేరే వరకు మిత్రమా. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టం ఉన్నవారు ఎన్ని సమస్యలు ఉన్నా నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. బద్ధకం వలన కష్టపడింది చాలే అని, కష్టపడిన దానికి సరిగ్గా జీతం రావట్లేదని పని చేయడం ఆపేస్తే నీ విలువను నువ్వే కోల్పోయినట్లే మిత్రమా.